రైట్ జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరంగా మారాయి. హర్యానాలో కాంగ్రెస్ విజయం ఖాయమన్న సర్వేలు, జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాంగ్రెస్ కూటమికి ఎడ్జ్ వచ్చాయి. రిపబ్లిక్ మ్యాట్రిక్స్, ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పల్స్, దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్కు ఫుల్ మెజారిటీ కట్టబెట్టేశాయి. 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 46 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అభిప్రాయపడ్డాయి. రైట్, ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి, ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సర్వేలో వచ్చేసాయి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సంగతి తీసుకుంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎలక్షన్స్ కావడంతో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అంచనా చూస్తున్నాం. బీజేపీకి 23 నుంచి 27, ఇటు ఎన్సీ కానీ కాంగ్రెస్ కానీ 46 నుంచి 50, ఈ రెండు కలిసి పోటీ చేసినాయి. ఇప్పుడు పీడీపీకి 7 నుంచి 11, అదర్స్కి 4 నుంచి 5% ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కట్టబెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా ఇండియా కూటమిని ప్రభంజనంలా దూసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఇటు హర్యానాలో క్లీన్ స్వీప్ చేసే దిశగా ఇండియా కూటమి పయనిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ దాదాపు 50 నుంచి 60 సీట్ల మధ్యలో హర్యానాలో సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని, ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ హర్యానాలోకి సంబంధించినంత వరకు ఇటు యువత కానీ, రైతులు, అలాగే పైల్వాన్స్ వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారని ప్రధానంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలని కూడా స్పష్టంగా చెప్తున్నారు. సో కిసాన్, నౌజవాన్, పైల్వాన్ ఈ ముగ్గురు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని ప్రధానంగా సర్వేల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒకవైపు రెజ్లర్స్ అందరినీ కూడా దాదాపు ఇటు రంగంలోకి దింపినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే బీజేపీ దాదాపు 10 సంవత్సరాల నుంచి హర్యానాలో వరుసగా అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పైన, బీజేపీ ప్రభుత్వం పైన యాంటీ ఇంకంబెన్సీ ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఆ ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా బీజేపీ ఓటమి చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి తోడుగా ఇటు రైతులు, అట్లాగే ఇటు పైల్వాన్స్, యువత ఈ 3 వర్గాలు కూడా పూర్తిగా బీజేపీకి దూరమయ్యాయి. ప్రధానంగా జాట్ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అండగా నిలబడింది. ఇటు జాట్ సామాజిక వర్గం నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి భూపేందర్ సింగ్ హుడా వీరందరూ కూడా చాలా పటిష్టమైనటువంటి ప్రచారాన్ని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూపేందర్ సింగ్ హుడా మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం కనబడుతుంది. మనం చూసాం గత 2-3 ఏళ్ల కిందట రైతులు ఢిల్లీలో బైఠాయించి 1.5 ఏడాది పాటు ధర్నా చేశారు. సో ఆ రైతులంతా కూడా ఎక్కువ మంది జాట్లు ఉన్నారు. సో ఆ జాట్లకు చాలా కోపం ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ కోపాన్ని ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమ కోపాన్ని ప్రదర్శించారు. నిజానికి లోక్సభ ఎన్నికల్లో ఈ కోపం మనకు బయటపడింది. ఇటు హర్యానాలో 10 లోక్సభ సీట్లుంటే 5 సీట్లను బీజేపీ కోల్పోవాల్సి వచ్చింది. సో కేవలం 5 సీట్లలోనే మాత్రమే బీజేపీ గెలిచింది. సో దాని ఇంపాక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఈసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు జాట్లంతా కూడా ఆ పార్టీకి ఓటేసినట్టుగా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇకపోతే ఇక జమ్మూ కాశ్మీర్కు కనుక చూస్తే, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు. సో జమ్మూలో ఒక రకంగా, కాశ్మీర్ లోయలో ఒక రకంగా ఎన్నికల ఫలితాలు ఉంటున్నాయి. సో కాశ్మీర్ లోయలో పూర్తిగా నేషనల్ కాన్ఫరెన్స్ తన ప్రభంజనాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది. అలాగే అక్కడ కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్తో జట్టు కట్టినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ కూటమి ఒక లార్జెస్ట్ అలయన్స్గా అవతరించేటువంటి అవకాశం కనబడుతుంది. సో జమ్మూ రీజియన్లో మాత్రం బీజేపీకి అత్యధిక స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మెజారిటీ మార్కు 46 సీట్లు ఉన్నాయి. సో ఆ 46 సీట్లు ఏ పార్టీకి రావు. సో ఫ్రాగ్మెంటెడ్ మ్యాండేట్ ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒక సంకీర్ణ సర్కారు జమ్మూ కాశ్మీర్లో కొలువు తీరేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 2014 మనం చూసాం
పీడీపీతో కలిసి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొంతకాలం ప్రభుత్వం సాఫీగా నడిచినప్పటికీ ఆ తర్వాత ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆర్టికల్ 370 తీసుకొచ్చి ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి రాష్ట్ర హోదాను రద్దు చేసి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినటువంటి పరిస్థితి చూసాం. సో చాలా రాజకీయ పరిణామాలన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దుపైన కాశ్మీర్ లోయలో కొంత వ్యతిరేకత ఉంది. ఆ నేపథ్యం వాటికి తోడు రాష్ట్ర హోదాను తీసేశారనేటువంటి ఒక కోపం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోపాన్ని కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ప్రజలు బీజేపీ పైన చూపించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి బీజేపీ నేరుగా అక్కడ తలపడకుండా అక్కడ చాలామంది స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దింపి వారికి పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు కానీ మిగిలినటువంటి వనరులన్నీ సమకూర్చి బీజేపీ అక్కడక్కడ వాళ్ళందరినీ ఫీల్డ్ చేసినటువంటి పరిస్థితి. సో ఆ స్వతంత్ర అభ్యర్థుల వ్యూహం బీజేపీకి ఏ మేరకు ఫలిస్తుందన్నది మనకు ఈ నెల 8వ తేదీన యాక్చువల్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కౌంటింగ్ రోజున ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ పార్టీకి ఏ కూటమికి మెజారిటీ వస్తుందని తెలియ అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనుక పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్లో ఏ పార్టీ కూడా మెజారిటీ మార్క్ ఏదైతే 46 సీట్లు ఉందో ఆ మెజారిటీ మార్క్ ఎవరికి వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఇండియా కూటమి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్తో కూడినటువంటి కూటమి మాత్రం అత్యధిక స్థానాలు గెలుచుకునేటువంటి మనకు సంకేతాలు కనబడుతున్నాయి. సో కాశ్మీర్లో పూర్తిగా నేషనల్ కాన్ఫరెన్స్కు ఓటర్లందరూ కూడా మద్దతుగా నిలబడినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. జమ్మూ కాశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా కల్పిస్తామనేటువంటి ఒక నినాదంతో వీరందరూ కూడా రంగంలోకి దిగారు. కాబట్టి ఆ దిశగా పార్టీకి కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రధానంగా కాశ్మీర్లో అంతా కూడా ముస్లింలు ఉన్నారు. కాబట్టి ముస్లింలంతా కూడా కాంగ్రెస్ ఇటు నేషనల్ కాన్ఫరెన్స్కు అండగా నిలబడినట్టుగా మనకు క్లియర్గా ఇటు ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కనబడుతున్నాయి. ఇటు జమ్మూలో పెద్ద సంఖ్యలో హిందువులు ఉన్నారు. అలాగే ఇటు జమ్మూలో ఉన్నటువంటి హిందూ జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారంతా బీజేపీకి ఓటు వేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ బీజేపీ జమ్మూలో కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది. కాబట్టి సో ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుంది, సంకీర్ణ సర్కారు బీజేపీ నేతృత్వంలో ఏర్పడుతుందా లేకుంటే నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలో ఏర్పడుతుందా అనేది చివరి నిమిషం వరకు కూడా మనం వేచి చూడాలి. నిజానికి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్ మాధవ్ ఇప్పటికే ఈ సంకీర్ణ ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఏ పార్టీ కూడా మెజారిటీ రానటువంటి ఒక సందర్భం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రామ్ మాధవ్ను ఇటు జమ్మూ కాశ్మీర్కు బీజేపీ అధిష్టానం పంపింది. అక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ బీజేపీ జారా విడుచుకోకుండా తిరిగి అక్కడ సర్కార్ నెలకొల్పేందుకు అవసరమైనటువంటి సన్నాహాలు చేస్తుంది. ఆ మేరకు ఎన్నికల ఇన్ఛార్జ్ రామ్ మాధవ్ను జమ్మూ కాశ్మీర్కి పంపింది. గతంలో 2014 ఎన్నికల్లో కూడా రామ్ మాధవ్ అక్కడ జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఒక కీలక పాత్ర పోషించారు. సో ఆ నేపథ్యంలో ఆయన మరోసారి బీజేపీ అధిష్టానం అక్కడికి డెప్యూట్ చేసింది. అక్కడ స్వతంత్ర అభ్యర్థులు కనుక కాశ్మీర్లో ఎక్కువ సంఖ్యలో గెలిస్తే వారితో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ పావులు కదిపేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అంటే వెంకటేష్ అంటే మెయిన్గా ఇప్పుడు ఒకవేళ హంగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది అన్నట్టుగా కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ హంగ్ వచ్చిన పరిస్థితి ఉంటే పీడీపీ బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ యొక్క ప్రభావం ఒకవేళ గెలిస్తే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి చూస్తే 46 నుంచి 50 సీట్స్ ఎన్సీ ప్లస్ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది. వారు వైపు మొగ్గు చూపే అవకాశం ఉందా, లేకపోతే బ్యాకింగ్ ఇచ్చిన బీజేపీ వైపు చూసే అవకాశం ఉంటుందంటారు? అంటే గత చరిత్ర కనుక చూస్తే పీడీపీ బీజేపీ అలయన్స్తో సర్కార్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో క్లియర్గా ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్తో పీడీపీ చేతులు కలిపేటువంటి అవకాశం ఉంటుందా లేదా అన్నది మనం చివరి నిమిషం వరకు వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ తన ఇంట్రెస్ట్లను కాపాడుకునే దిశగా క్లియర్గా అప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తుంది. కాబట్టి ఈ యాక్చువల్ ఫలితాలు వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యూహం ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది. కరెక్ట్గా ఖచ్చితంగా గతంలో 2014లో పీడీపీ మహబూబా ముఫ్తీ తండ్రి ఎవరైతే ఉన్నారో ముఫ్తీ సయీద్ ఉన్నారో ఆయనతో కలిసి ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మహబూబా ముఫ్తీ కూడా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి క్లియర్గా అక్కడ బీజేపీ కనుక ఒక లార్జెస్ట్ సింగిల్ పార్టీగా అవతరిస్తే ఖచ్చితంగా ఇటు పీడీపీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇంజనీర్ రషీద్ స్థాపించినటువంటి ఏఐపీ అనే పార్టీ కూడా ఈసారి కాశ్మీర్ లోయలో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుందని అంచనా వేశారు. కానీ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో దానికి అంతగా నెంబర్స్ కనబడడం లేదు. సో ఆ నేపథ్యంలో ఇంజనీర్ రషీద్ పార్టీ ఏ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుంది అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రధానంగా ఈ ముస్లిం
బెల్ట్ ఉన్నటువంటి కాశ్మీర్ లోయలో ఎక్కువ ప్రభావాన్ని చూపేటువంటి అవకాశం ఉంది. ఇంజనీర్ రషీద్ ఆల్రెడీ ఎంపీగా గెలిచినటువంటి నేపథ్యంలో ఆయన వెనకాల బీజేపీ ఉండి మొత్తం కథ నడిపిస్తోంది, మంత్రంగా నడిపిస్తుంది అనేటువంటి ఒక వాదన ఉంది. సో ఆయన పార్టీ కనుక ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీ సపోర్ట్ తీసుకొని కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఏ పార్టీకి ఒక క్లియర్ కట్ మెజారిటీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇండియా కూటమికి గనక ఒక మెజారిటీ మార్క్ వస్తే డెఫినెట్గా ఎన్సీ కాంగ్రెస్ పార్టీ కలిపి ప్రభుత్వాన్ని స్థాపించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. రైట్ వెంకటేష్, అంటే కమింగ్ టు హర్యానా విషయానికి వస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను గత 10 అంటే 2 టర్మ్లుగా బీజేపీని అధికారంలో ఉంది, ముందే అంచనా వేశాయా? దానికి తగ్గట్టుగానే అభ్యర్థులను నిలబెట్టడం అయితే జరిగిందా? ఓవరాల్గా ఇది పెద్ద ఇంపాక్ట్ అనే చెప్పాలి బీజేపీకి. ఇప్పుడు ఇండియా కూటమికి కూడా పెద్ద ఏంటంటే ఎదురుదెబ్బ అనేది చెప్పాలి. దీనిపై ఏమన్నా బీజేపీ ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా స్పందించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఇప్పటివరకు? అంటే ప్రస్తుతం హర్యానాకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే క్లియర్గా కాంగ్రెస్ కూటమి కాదు, కాంగ్రెస్ పార్టీ సొంతంగా మెజారిటీ సాధిస్తుంది. దాదాపు 50 నుంచి 60 సీట్ల పైన మెజారిటీ సాధించేటువంటి అవకాశం ఉంది. క్లీన్ స్వీప్ దిశగా ఆ పార్టీకి సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ ఫలితాలని సూచిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తాం. సో దీని వెనకాల బీజేపీ గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. సో సహజంగా అధికారం 10 ఏళ్ల పాటు ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఆ నేపథ్యంలోనే మనం చూసాం గత ఏడాది కిందటే ముఖ్యమంత్రిని మార్చి ఒక ప్రయోగం చేసింది. మనోహర్ లాల్ ఖట్టర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి నయీబ్ సింగ్ సైని అనేటువంటి ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. సో ఆయన ఏమాత్రం ప్రభావం చూపారు అనేది మనకు ఫలితాల్లో తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు పెద్దగా ఆయన పాపులారిటీ సంపాదించినట్టు కనబడలేదు. సో బీజేపీ పెద్దగా ఈసారి పర్ఫార్మెన్స్ కనిపించేటువంటి అవకాశం కనబడడం లేదు. 20 సీట్ల లోపే బీజేపీ పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా 4 ఫ్యాక్టర్స్ మనకు ఇక్కడ హర్యానాలో బీజేపీ ఓటమి దిశగా పయనించడానికి ప్రధానంగా 4 ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి. అందులో 1 ప్రభుత్వ వ్యతిరేకత, 2 కిసాన్ రైతులు ఈసారి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారనేది ఒక చర్చ జరుగుతుంది. అలాగే నౌజవాన్ యువత, ఉద్యోగాలు లేనటువంటి యువత, నిరుద్యోగులు వీరందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. వాటితో పాటు చివరిగా 4th ఫ్యాక్టర్ పహిల్వాన్, ఎవరైతే రెజ్లర్స్ ఉన్నారో సో ఆ రెజ్లర్స్ అందరూ కూడా ఎక్కువగా బీజేపీకి అగెనిస్ట్గా ఓట్ చేశారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. మనకు తెలుసు భారతదేశంలోనే హర్యానా అంటే పెద్ద ఎత్తున రెజ్లర్స్ అలాగే క్రీడాకారులను తయారు చేసేటువంటి రాష్ట్రం. సో ఇటీవల వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై అయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఈ 3 వర్గాల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ సొమ్ము చేసుకోగలిగింది. భూపేందర్ సింగ్ హుడా చాలా కాంగ్రెస్ వెటరన్ లీడరు, చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆయన అక్కడ హర్యానా రాజకీయాలు నడుపుతున్నారు. జాట్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో హర్యానా అంతా కూడా జాట్ల ప్రాబల్యం ఉంటుంది, వారి చేతిలోనే భూములు ఉంటాయి, ల్యాండ్ లార్డ్స్ కమ్యూనిటీ. సో ఆ నేపథ్యంలో ఆ ల్యాండ్ లార్డ్స్ కమ్యూనిటీ హర్యానా రాజకీయాలను ప్రధానంగా శాసిస్తున్నటువంటి పరిస్థితి. సో వీరందరూ ఈసారి జాట్లంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడడంతో ఈసారి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. నిజానికి బీజేపీ జాట్లు కాకుండా జాటేతర సీఎంను తీసుకొచ్చి ఒక ప్రయోగం చేసింది. వరుసగా 2014, 2019లో ఆ ప్రయోగం సఫలమై మనోహర్ లాల్ ఖట్టర్ 2 సార్లు సీఎం అయ్యారు. కానీ 3వసారి ఆ ప్రయోగం చేయకుండా ముఖ్యమంత్రిని మార్చి ఒక ప్రయోగం చేసేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. అక్కడ కొత్త వారికి అవకాశం కల్పించి కొత్త లీడర్షిప్ను బీజేపీ తయారు చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎలాగూ ఓడిపోతున్న పార్టీ కాబట్టి కొత్త లీడర్షిప్ను, కొత్త సీఎం క్యాండిడేట్ను ప్రొజెక్ట్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల కల్లా వీరిని బలమైనటువంటి నాయకులుగా తయారు చేసే దిశగా ఈసారి బీజేపీ వ్యూహం రచించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈసారి జాక్పాట్ లాగే ఇటు హర్యానా అలాగే అటు జమ్మూ కాశ్మీర్లో కూడా దాదాపు ఇండియా కూటమి విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు మనకు నవంబర్, డిసెంబర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. సో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గత లోక్సభ ఎన్నికలు కనుక చూస్తే ఆ లోక్సభ ఎన్నికల్లో క్లియర్గా ఇండియా కూటమి మహారాష్ట్రలో అత్యధిక సీట్లు సాధించింది. ఆ నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా ఇండియా కూటమి ఈసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రారంభమైంది.
అంటే వెంకటేష్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా రానున్న రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా ఈ ఇంపాక్ట్, ఇప్పుడు ప్రస్తుత ఎలక్షన్స్ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? మీరు చెప్తున్నట్టుగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇండియా కూటమి అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ కానీ, హర్యానా కానీ, ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికలు కానీ ఇండియా కూటమికి ఫుల్ బూస్ట్నిచ్చాయి, బలాన్ని ఇచ్చాయి. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమికి ఒక డిఫెన్స్ సిచ్యువేషన్లో పడిపోయింది, డిపెండెన్సీ సిచ్యువేషన్లోకి వచ్చేసింది. మరి ఇంపాక్ట్ అనేది రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి మీద ఎలా ఉండబోతుందంట? క్లియర్గా రేపు 8వ తేదీన దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. సో కౌంటింగ్లో కనుక ఎగ్జిట్ పోల్ ఫలితాలకు అనుగుణంగా ఇటు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇటు జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ కూటమి కనుక అధికారాన్ని చేపడితే దాని యొక్క సానుకూల ఫలితాలు, సానుకూల ప్రభావం అంతా కూడా ఇతర రాష్ట్రాలు, ప్రధానంగా మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఢిల్లీ వరుసగా ఈ 4 రాష్ట్రాల్లో రాబోయేటువంటి 6 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇండియా కూటమికి విజయావకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మహారాష్ట్రలో చాలా రోజుల నుంచి ఇటు బీజేపీ కూటమి అధికారంలో ఉంది. సో శివసేనను చీల్చారనేటువంటి ఒక అపవాదు బీజేపీ మూటగట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి గత లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో ఇండియా కూటమి సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి. సో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుందా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే మనకు దానికి సాక్ష్యమే ఈరోజు మనకు కనబడుతుంది. హర్యానాలో బీజేపీకి కేవలం 5 సీట్లే గత లోక్సభ ఎన్నికల్లో వచ్చిన 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. సో దాని ఇంపాక్ట్ ఫలితంగా ఈరోజు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కదులుతుంది. సో అదే తరహాలో మహారాష్ట్రలో లోక్సభ ఫలితాలకు అనుగుణంగానే ఇటు అసెంబ్లీ ఫలితాలు కూడా వస్తాయా అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో దాన్ని ఏమైనా బీజేపీ నాయకత్వం టర్న్ అరౌండ్ చేయగలుగుతుందా లేదా అన్నది మనకు రాబోయే రోజుల్లో తేలుతుంది. సో ఈ 2 రాష్ట్రాల్లో వచ్చేటువంటి ఫలితాలు ఇండియా కూటమి కనుక గెలిస్తే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు కనుక నిజమే అయితే డెఫినెట్గా మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, ఢిల్లీ పైన కూడా ప్రతిపక్ష పార్టీలకు సానుకూల సంకేతాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.